మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజేష్ కుమార్ గారు, సయ్యద్ గారు, ఫిబ్రవరి హిస్టరీలో మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ 1500 నుంచి 200 వెళ్ళిందా? మీకు తెలుసా? మాది 20 డేస్లో శాంపుల్ అవుతుంది. 1500 2000 వెళ్ళదు, కానీ 1000 1200 వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల కిందట మీరు కూడా చూసే ఉంటారు. ఇక 15,200 అంటారా? ఆ ధరలు వెళితే ఉత్తర భారత నుంచి కాయలు వస్తాయన్నా. ఇప్పుడు ఉన్న ధరలు ఓకే, దీని మించి కాస్త ఒక 1000 రూపాయల ధరకు టమాటా చేరితే మాత్రం ఖచ్చితంగా ఉత్తర భారతం నుంచి కాయలు వస్తాయి. 2040 కాస్త ఫైనల్గా 400, 340 కాస్త ఫైనల్గా 430. భాషా గారు, అన్నా బాగున్నావా? ఫ్యామిలీ బాగుందా? నేను బాగానే ఉన్నాను. ఇక మనం మరొక పరిశీలిస్తే కృష్ణగౌడ్ గారు, ధైర్య సాహసే లక్ష్మి, ఎవరు భయపడవద్దు, ప్లాంటేషన్ చేయండి, ఈ సీజన్ మనది అన్న ఆత్మవిశ్వాసాన్ని కృష్ణగౌడ్ గారు వ్యక్తం చేస్తున్నారు. 300 అబోవ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ అట్లీస్ట్ 10 days ఇన్ ఫిబ్రవరి మంత్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 2000 రూపీస్ టమాటా అమ్మేది నాకు తెలుసా ఛాలెంజ్. తెలుసా, బహుశా తెలుసు నేను ఛాలెంజ్ చేస్తుంటున్నారు నాగరాజు గారు. ఇక సూపర్ గారు, నో ఛాన్స్ అబౌవ్ 500 to 600 ఇఫ్ అబౌవ్ రేట్స్ నార్త్ టమోటాస్ విల్ కమ్. దిస్ ఈజ్ ది కామెడీ. ఐ లవ్ జూలై బట్ ఐ మ్యారేజ్. 500 నుంచి 600 రూపాయల ధర వెళ్ళే అవకాశాలు లేవు. అలా ఏదైనా అమ్మితే మాత్రం నాటు టమాటాలు వస్తాయి. ఐ లవ్ జూలై బట్ ఐ మ్యారీ అని ఆయన ప్రశ్నార్థక చిహ్నాలు వేశారు. దానికి రామశేఖర్ గారు, ఓకే బ్రో కూల్. 3 years నుంచి జూన్ జూలైలో రేట్స్ వస్తున్నాయి, రైతులు కూడా గమనించాలి. ఎందుకంటే ఏప్రిల్లో హెవీ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి అందరూ గమనించగలరు. సురేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వేర్ ఆర్ యూ ఫ్రమ్ శంకర్ అన్న రామశ్రీ గారు, టుడే కోలార్ టమోటా ప్రైజ్ 350 రూపీస్. ఫిబ్రవరిలో ధరలు 300 దాటవని మీరు చెప్పారు. నౌ జస్ట్ జనవరి ఎండింగ్. ఇది జనవరి చివరి నెల మాత్రమే. శంకర్ గారి గతంలో చెప్పారంటే ఫిబ్రవరిలో 300 రూపాయలు దాటమని చెప్పి ఇవాళ కోలార్లో 350 రూపాయలు వెళ్ళింది. ఆయన కామెంట్ పడితే దానికి చాలా రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా హెచ్జి గారు, డోంట్ హైలైట్ యువర్ సెల్ఫ్ డబ్బా ఇఫ్ యూ నో ప్రైస్ ఎగ్జాక్ట్లీ ఆల్ మంత్స్ మెన్షన్ బిలో వాట్ ప్రైస్ ఇస్ 15 kgs ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రైసెస్. పోస్ట్ యువర్ ఫోన్ నెంబర్, సీ ఆఫ్టర్ ఫార్మర్స్ ఆర్ కాల్ యూ డూ దట్ అదర్వైజ్ ప్లీజ్ క్విట్. ఊరికే మీరు ఫిబ్రవరిలో 10 చెబుతున్నారు. మీ వల్ల వీలైతే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలైలో ఏం ధర పెడితే 50 kg దాని గురించి చెప్పండి. మీ ఫోన్ కూడా పెట్టండి, రైతులు మీకు కాల్ చేస్తారు. లేకపోతే మీ వల్ల కాలేకపోతే ప్లీజ్ క్విట్, మౌనంగా ఉండమని కామెంట్ పెట్టారు. దానికి రామశ్రీ గారు, ఓకే నోట్ డౌన్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఇన్ మార్చ్ మై ఎక్స్పెక్టేషన్ ప్రైస్ విల్ అగైన్ ఫాల్ డౌన్. ఓకే మీరు రెడీ అని చెబుతున్నాను. ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఖచ్చితంగా ధరలు తగ్గుతాయి, కావాలంటే రాసుకోమని రామశ్రీ గారు పెట్టారు. ఇంకా ఉన్నాయి రిప్లైస్, చూద్దాం. రామస్ గారు మరొక రిప్లై, ఆర్ యూ హరినాథ్ రెడ్డి యంగర్ బ్రదర్? ఓకే ఐ విల్ నాట్ గోయింగ్ టు కామెంట్, నో వర్డ్స్, గో టు హెల్. దానికి హెచ్హెచ్కే గారు, ప్లీజ్ సే రిలేటెడ్ ఆన్సర్, ప్లీజ్ మెన్షన్ ప్రైస్ లిస్ట్ ఆఫ్ అప్కమింగ్ ఆల్ మంత్స్, డోంట్ డైవర్ట్ ది టాపిక్ ప్లీజ్. వచ్చే ధరల గురించి మీరు ఒక చిన్న పట్టిక తయారు చేసి పెట్టండి, అంతేగాని విషయాన్ని పక్కదారి పట్టించదు అన్నారు. దానికి రామశ్రీ గారు, నథింగ్ ఈజ్ డైవర్టింగ్, ప్రైస్ ఈజ్ డిపెండ్ ఆన్ సప్లై. Actually, I thought to disclose myself, that is truth only. For what you made bad comment, so I delete my comment. ధరలు ఇప్పుడు డిమాండ్ బట్టే ఉంటుంది. కాకపోతే ఫిబ్రవరి నెల కాస్త దిగుమతి తగ్గుతాయి కాబట్టి ధరలు చెప్పాను అనే కామెంట్ పెట్టారు. మరొక రిప్లై, ఈ విషయం పూర్తిగా ఈ కామెంట్ చివరిది. ప్లీజ్ ఈ సే సంథింగ్ స్పెషల్, సప్లై అండ్ డిమాండ్ డిపెండ్స్ ప్రైస్ ఆల్ uneducated farmers know. Farmers have that much of knowledge. I request you please mention price list of upcoming months for farmers. మొత్తం మీద హెచ్హెచ్జి గారు చెప్తున్నది ఏమంటే డిమాండ్ దిగుమతులను బట్టి ధర ఉంటుంది సంగతి మామూలు రైతులకు కూడా తెలుసు, చదువుకునే వాళ్ళకు కూడా. అది కాదు కావాల్సింది, వచ్చే నెలలో ఈ ధరలు ఎలా ఉంటాయో మీరు చెప్పగలరా లేరా? చెప్పగలిగితే చెప్పండి, దాన్ని బట్టి రైతులు ప్లాంటేషన్ చేసుకుంటారని చెప్పి హెచ్హెచ్జి గారు అడిగారు. నో వన్ విల్ లిసన్ అదర్స్ వర్డ్స్ బ్రదర్. మొత్తం మీద ఈ కామెంట్ రిప్లైల సారాంశం ఒకటే అన్న. హెచ్హెచ్కే గారు అయితే మీరు ఫిబ్రవరి ధర చెప్తున్నారు, మీకు వీలైతే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ధర కూడా చెప్పండి, దాన్ని బట్టి రైతులు ప్లాంటేషన్ చేసుకుంటారని ఈయన అనడం. దానికి ఆయన వచ్చి
డిమాండ్ను బట్టి దిగుమతులను బట్టి ధర ఉంటుంది, దాన్ని ఎవరు చెప్పలేమని ఆయన అంటే, దాని గురించి హెచ్ఎస్సి గారు అయితే డిమాండ్ బట్టి ధర అనే సంగతి మామూలు రైతు చదువు రైతు కూడా తెలుసు. అదిగా చెప్పాల్సింది మీకు వీలైతే అన్నిల ధరలు చెప్పండి అని ఈయనడం. దానికి ఆయన రామశ్రీ గారు వచ్చి మీరు చెప్పేది బాగానే ఉంది, నేను ధరలు చెప్పి రైతులందరినీ కాపాడటం నా యొక్క డ్యూటీ కాదు, మీకు తెలిసిన మీరు చెప్పండి ఫలానా నెల మీరు ప్లాంటేషన్ చేయొద్దని చెప్పి వాళ్ళు వింటారా? వినరు. వాళ్ళందరూ వాళ్ళు ప్లాంటేషన్ చేసుకుంటారు, వాళ్ళే బాధపడతారు, ఆదాయ వస్తే వాళ్ళే బాగుంటారు. అంతేగాని నేను ఫిబ్రవరి ధరలు మాత్రం చెప్పాను, అన్ని ధరలు చెప్పడం నా డ్యూటీ కాదు. ఐఎమ్ నాట్ సేవ్ దమ్ ఆల్ ఫార్మర్స్, నేనేం రైతులు కాపాడడానికి ఉన్న వ్యక్తిని కాదని రామశ్రీ గారు చెప్పడం. మొత్తం మీద ఇది విషయం. ఆయన ఫిబ్రవరి ధరలు మాత్రం చెబుతున్నారు, అండ్ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పమని నేను అడుగుతున్నారు, ఆయన కాదని ఆయన అంటున్నారు. మొత్తం మీద అయితే పేజీలు రిప్లై కామెంట్ ఇప్పుడు కూడా పెద్ద కామెంట్ ఉంది, బట్ నేను చదవలేదు. విషయం మాత్రం మీద ఆయన చివరిలో ఒక మాట చెప్పారు. If you are AP, I would like to say something to you. You are safe last year just because of temperature and virus in Karnataka and Tamil Nadu and a few places in UP. Once it virus is controlled in Karnataka and temperature is reduced due to climate condition, then finally you will be bankrupt. మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మీకు మాట చెప్పాలి. గత సంవత్సరం భారీ ఉష్ణోగ్రతలు వైరస్ల వల్ల కర్ణాటక తమిళనాడు కొన్ని ప్రాంతం ఉండడం వల్ల మీరు సేఫ్ అయ్యారు అని మొత్తం మీద చెప్పిన విషయం అదే. ఫిబ్రవరి ధరలు అన్ని ధరలు ఆయన అడగడం, డిమాండ్ ఎగుమతి ఈయన చెప్పడం, అది అందరికీ తెలుసు. అన్ని ధరలు చెప్పండి చెప్పి మీరు రైతు కాపాడండి ఈయన అనడం. ఇది చివరగా ఈ కామెంట్లు దీనికి పేరు పేరు ఉన్న ఇంగ్లీష్లో మొత్తం ఇది సారాంశం ఇదే. ఇక వెంకీ గారు, రామస్వామి రేట్లు రావని గోవిందులు పెట్టాడు, ఇలాంటి వాళ్ళు రైతులను తప్పుదో పట్టిస్తారు, వాళ్ళు ప్లాంటేషన్ చేస్తారు, ఇది నిజం. తెలుగు టెక్ గారు శుభోదయం, మీకు కూడా శుభోదయం అన్న. ఇక బిల్లా యాదవ్ గారు, 2024 తుఫాన్లు వచ్చినాయి కానీ పెద్ద వర్షాలు పడలేదు, భూగర్భ జలాలు అడుగొంటిపోయాయి, బోర్లు రీఛార్జ్ అవ్వలేదు. 2024లో అనంతపురం డిస్టిక్లో 80% బోర్లు, జనవరిలోనే వాటర్ తగ్గిపోయింది. ఇక పొలడం లేదు, కొన్ని ఏరియాలో ఉంది, కొన్ని ఏరియాలో లేదు. ఉదాహరణ తంబలపల్లి ఏరియా నీళ్లు తక్కువే, నిమ్మనపల్లి చింతపర్తి ఏరియాలో నీరు పుష్కలంగా ఉంది. అన్న మార్చ్ మంత్ ప్రైస్ ఎనాలిసిస్ వీడియో మనోహర్ గారు. అన్న ప్రస్తుతం అయితే నేను ధరల గురించి ఇటువంటి ఎనాలిసిస్ చెప్పలేను. రామశ్రీ గారు ఉన్నారు, ఫిబ్రవరి మధుసూదన్ గారు ఉన్నారు, జూలై సుప్రసాద్ గారు ఉన్నారు, మే కృష్ణగౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు చెప్పిందో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అశోక్ రెడ్డి గారు నా పైన సెటైర్లు లేకుండా ఒక కామెంట్ పెట్టారు. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఈసారి ప్లాంటేషన్ చేయడానికి, బట్ అందరూ పంటలు తీయలేరు, ఎండలకి సో మినిమం రేట్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరూ పంటలు తీయలేరు, ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మినిమం ధర గిట్టుబాటు ధర ఢోకా లేదని అశోక్ గారు కామెంట్ పెట్టారు. ఇక గణేష్ గారు, హలో బ్రదర్, డిసెంబర్ 25 సాహో టమోటా సీడ్స్ మొక్కలు నాటి ఉన్నాము. మా పొలంలో ఇప్పుడు వైరస్ అటాక్ అవుతుంది. కారణం చుట్టుపక్కల మినుము పంటలు విపరీతం వేయడం వల్ల తెల్లదోమ పచ్చదోమ విపరీతంగా తోటలో కనబడుతుంది. మీకేమన్నా లేటెస్ట్ దోమ మందులు తెలిస్తే మళ్ళీ చేసే వీడియోలో జవాబు చెప్పండి, లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్. గణేష్ గారు, మీరు కామెంట్కి 5 మంది రిప్లైస్ ఇచ్చారు, మందులు కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు. ఒకసారి కామెంట్లు చదవండి అన్న. స్పందించిన అన్నదాతలకు అందరికీ నా ఛానల్ తరపున ధన్యవాదాలు. 5 మంది పెట్టారు, మీకు ఏ మందులు వాడాలి ఎలా వాడాలని చెప్పి ఒకసారి దాన్ని చదవండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.